ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇప్పుడు ఒక లారీకి ఏదైనా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? అక్కడ నుంచి పారిపోతా అట్లా పారిపోవటం అంటే నిజంగా ఎవరు పారిపోము. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాన్వి. ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్ మీ ముందుకు వచ్చాను. మీ బ్యాక్గ్రౌండ్ చూస్తేనే అర్థమవుతుంది. ఈరోజు మనం లారీ స్టాండ్లో ఉన్నాము. జనరల్గా లారీ డ్రైవర్స్ అంటే చాలామంది భయపడతారు. మరి ఎందుకో రీజన్ అనేది తెలియదు, కానీ చాలామంది లారీ డ్రైవర్స్ అంటే ఒక రౌడీని గూండాని చూసేట్టు చూస్తారు, కానీ అందరూ అట్లా ఉండరు. సో ప్రెసెంట్ మనం ఈ స్టాండ్కి వచ్చాక వీళ్ళతో మాట్లాడక తెలిసింది ఏంటంటే వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ నుంచి కానీ ఎటువంటి సాయం లేదు. వాళ్ళు ఇండివిజువల్గా, అలాగే గవర్నమెంట్ కూడా వీళ్ళు పే చేస్తున్న ఫైన్లే ఎక్కువ ఉన్నాయి. సో మనం ఈరోజు ఈ లారీ స్టాండ్లోకి వచ్చి మనకు ఆల్రెడీ ఇక్కడ లారీ కూడా రెడీగా ఉంది. సో మరి లారీ ఎక్కి వాళ్ళతో మాట్లాడదామా, ఏంటి వాళ్ళ ప్రాబ్లమ్స్, అలాగే వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా తెలుసుకుందామా. సో ఫస్ట్ అయితే నేను ఈ లారీని ఎక్కబోతున్నా. నాగరాజ్ మేడం నా పేరు. ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని అంతకాలంగా ఇక్కడ పనిచేస్తాను? నేను ఇక్కడ 20 సంవత్సరాలు చేస్తాను. అవునా? మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు? మా ఫ్యామిలీలో 4 ఉంటారు. మా 2 పిల్లలు. పిల్లలు ఏం చదువుతుంటారు? మా పిల్లలు అంటే పాప పెళ్లి చేసిన, బాబు చదువుకున్నాడు, డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నారు. ఇంట్లో ఏమన్నా సమస్యలు ఉన్నాయా? లైక్ అంటే లారీ డ్రైవర్ సమస్యలు అంటే మాకు వచ్చే జీతాలు సరిపోవట్లేదు మేడం ఇక్కడ. అయితే ఈ ఒక లారీకి వచ్చేసి నెలకు వచ్చేసి ఏదైనా 30,000 రూపాయలు శాలరీ ఇస్తారు. 30,000 అంటే రోజువారీగా ఎలాగుంటే మాకు డుమ్మాలు గిట్ట అయితే మొత్తం నెలకు వచ్చేసి 20,000 వస్తుంది మేడం. అంటే ట్రిప్ మాకు రోజుకి 1,000 రూపాయలు ఉంటుంది. ఒక ట్రిప్ కొడితే 500, 1, 2, 3 అవుతున్నాయి. 2, 3 కొడితేనే 1,000 రూపాయలు ఇస్తున్నారు సార్ మేడం. 1 కొడితే 500 ఇస్తున్నారు. ఇట్లా నెలలో మాకు ఒక 15 ట్రిప్పులు కొట్టామంటే 15 ట్రిప్పులకు 15,000 వస్తాయి. 5 ట్రిప్పులు ఒకటే ట్రిప్ కొట్టిన 500 ఇస్తున్నారు. ఆ రకంగా చూసుకుంటే మాకు 20,000 అంతకంటే ఎక్కువ రావు మేడం. మాకు 20,000, 25,000, 22,000, 23,000 అట్లా వస్తాయి మేడం. మాకు సరిపోవట్లేదు. ప్లస్ ఏంటంటే ఈ ఓనర్లు ఏంటంటే మాకు కూడా మిగులుతలేదు. ట్రిప్పులు అయితే లేవు, 2-3 ట్రిప్పులు అయితే 1,000 రూపాయలు ఎక్కడ పోతే మాకు 1,000 రూపాయలు డీజిల్ పోతుంది. 1,000 రూపాయలు మీకు ఇస్తాము. అందులో మాకు వచ్చే 1,000 రూపాయలు మాకు ఫైనాన్స్ నడుపుకోవాలి, అన్ని నడుపుకోవాలి, మా ఫ్యామిలీ నడుపుకోవాలి. మా జీతం మళ్ళీ మా బండికి ఇప్పుడు రిపేర్ గిట్లా వస్తే వాటి కట్టుకోవాలి. ఇవన్నీ ఉంటాయి కదా మేడం, వాళ్ళకు కూడా ఉంటాయి కదా ప్రాబ్లమ్స్. ఇక రోడ్డుకి వెళ్తేనే ఇది ఫైన్ వేస్తున్నారు వాళ్ళకు. ఈ ఫైన్లు ఉంటాయి. మరి బళ్ళు పట్టుకుంటే 600 నుంచి 1,600 దాకా ఫైన్ వేస్తున్నారు. తీసుకెళ్లి గోషమాయిలో పెడుతున్నారు. గోషమాయిలో పెట్టినాక అక్కడ 4-5 రోజులు పోతుంది. 4-5 రోజులకు మాకు రోజుకి 200, 300 అట్లా వాళ్ళు పార్కింగ్ తీసుకుంటారు. కోర్టులో ఫైన్ తీసుకుంటారు. ప్లస్ మళ్ళీ ఆ స్టేషన్ లో ఈ స్టేషన్ లో చెప్పేసి 4-5 రోజులు తిప్పించుకుంటారు మేడం. అక్కడికి వెళ్ళి నాంపల్లికి వెళ్ళి ఆ స్టేషన్ లో CSR గారు సంతకం తీసుకురావాలంటారు. చాదరకట్టుకి వెళ్ళి అక్కడ సంతకం తీసుకొని రావాలంటారు. ముషిరాబాద్కి వెళ్ళి ఆ PS లో సంతకం తీసుకొని రావాలంటారు వాళ్ళు. ఇవన్నీ చెప్తారు. ఇట్లా ఒక 5-6 స్టేషన్లు తిప్పుతారు. ఈ తిప్పటం ద్వారా మాకేంటంటే ఒక్కొక్క స్టేషన్కి వచ్చేసి ఒక్కొక్క రోజు పోతుంది. మేము వెళ్ళే టైంకి ఒకవేళ CSR ఉన్నా కూడా సార్ లేరు, బయటికి వెళ్ళారు, సాయంత్రం రామంటారు. సాయంత్రం వెళ్ళేసరికి మళ్ళా ఇప్పుడే బయటికి వెళ్ళారు, 8-9 అయింది అంటారు. నాకు ఇలా జరిగింది ఒకసారి. మేము కట్టి వచ్చాము ఫైన్ కూడా. ఇట్లా చెప్తారు. ఇవన్నీ అయిపోయేసరికి లాస్ట్కి వచ్చే మాకు 5-6 రోజులు అవుతుంది. ఏం ఉండదు మేడం. శాలరీ బండి నడవలేదు, మేము ఎక్కడికి తీసుకొచ్చేయాలని చెప్పేసి అంటారు వాళ్ళు. అది మేడం ప్రాబ్లం. ఇక వాళ్ళకి వచ్చే శాలరీలో వాళ్ళకి వచ్చే జీతాల్లో ట్యాక్సులు కట్టుకోవాలి, సంవత్సరం 40,000, ఇన్సూరెన్స్ కట్టుకోవాలి 40,000, ఇది ఫైనాన్స్ కట్టుకోవాలి, వాళ్ళకి వెళ్ళాలి. బండి రిపేర్లు ఉంటాయి, టైర్లు పగిలిపోతాయి, దారిలో మళ్ళీ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరిని తగ్గితే మళ్ళీ కేసులు రాస్తారు. మా మీద, డ్రైవర్ల మీద కూడా కేసులు రాస్తారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా కేసులు రాస్తారు. ఇక దాని గురించి అయితే మాకు చాలా బాధగా ఉంది. మాకు ఇంతకుముందు 8:30, 9 ఆ టైంలో మాకు బళ్ళు వదిలిపెట్టేది. ఇప్పుడు ఏంటంటే స్కూల్ టైం అది అని చెప్పేసి మేము కూడా రాకపోయేది. కాకపోతే ఈ మధ్యన మొత్తానికి ఒక వారం 10 రోజుల నుంచి మొత్తానికి బాగా టైట్ చేస్తున్నారు. బళ్ళు ఆపితే ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు. అక్కడే ఆపుకోవాలంటున్నారు. అక్కడ ఆపడానికి నో ఛాన్స్ ఉంటుంది. అక్కడ ఒక సైడ్ మీదకి వెళ్ళినప్పుడు ఆ సైడ్ కాడ చిన్న చిన్న గల్లీలు ఉంటాయి. బండి కాల్ చేసినాక అక్కడే ఆపుకోవాలంటే కుదరదు. ఆ గల్లీలో వాళ్ళు ఏమంటారంటే బండి తీసేరు, బయటకి వెళ్ళిపోవాలి, ఉండొద్దు అని చెప్పేసి వాళ్ళు అంటారు. బయటకు వచ్చామంటే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. రోడ్డు ఎక్కామంటే ఇది ప్రాబ్లం అవుతుంది.
లోపల రాలేకపోతున్నాం. అవును. అది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా బయటికి సరే వెళ్తే మీకు లోపలికి అవగాహన- వెళ్ళలేకపోతున్నాం, లోపలికి వెళ్తే బయటికి వెళ్ళలేకపోతున్నాం. అవును. అది మేడం ప్రాబ్లం. అవును. ఇక ఏమైనా ఉంటే పట్టుకున్నారు, చీజ్ చేస్తున్నారు బళ్ళు, ఉమ్. లేదంటే 1600 ఫైన్ రాస్తున్నారు. ఉమ్. అట్లా చేస్తున్నారు. కోర్టులోకి వెళ్ళి కట్టుకోవాలి. అది కూడా మాకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక 500 రాస్తే రాశారు, కానీ ఇమీడియట్లీ గా అక్కడికక్కడే మాకు అయిపోయే ప్రాబ్లం ఉంటే ఎంతో కొంత ఇచ్చేసి వస్తాం. కోర్టుకి వెళ్ళాలి, తిరగాలి అంటే ఈ లారీ ఆపుకోవాలి. ఓనర్ గానీ ఒక డ్రైవర్ గానీ లారీ ఆపుకొని బిజినెస్ బిజినెస్ ఆపేసుకొని పోవాలి. ఇలా అవడం వల్ల ఏంటంటే 5-6 రోజులు పోతుంది. ఈ 5-6 రోజుల్లో మొత్తం బిజినెస్ లాస్ అవుతుంది. అవును. ఇది చాలా ప్రాబ్లం. దీనికే ఖండిస్తున్నాం అందరం. మేమే కాదు, ఇక్కడ మొత్తం 550 లారీలు ఉన్నాయి. 550 మంది ఓనర్లు, ఒక లారీకి వచ్చేసి 2 డ్రైవర్లు ఉంటారు. 550-1100 మంది డ్రైవర్లు ఉంటారు. ఒక లారీకి 3 లేబర్లు ఉంటారు. 3 లేబర్లు ఉంటే ఆ ప్రకారంగా చూసుకోండి 550 లారీకి ఎంతమంది లేబర్లు ఉంటారు. వాళ్ళందరూ కూడా మా ద్వారానే బతుకుతున్నారు. వాళ్ళందరూ మంచిగా ఉంటున్నారు. కానీ ఈ ప్రాబ్లం వల్ల చాలా అందరికి లేబర్లకు కానీ డ్రైవర్లకు కానీ ఓనర్లకు కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక లారీకి ఏదైనా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? యాక్సిడెంట్ అయినప్పుడు ఇంతవరకు మాకేం యాక్సిడెంట్ కాలేదు. ఇక అయితే మొత్తానికి చాలా ఉంటాయి, దానికి కూడా చాలా పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే రూల్స్ ఎలా ఉంటుందో అలా నడుచుకోవాల్సిందే, తప్పదు. ఇక మా వల్ల తప్పు ఉంటే మేము అనుభవించాల్సిందే, తప్పదు. కాకపోతే ఈ మధ్యన ఈ రూల్స్ అనేది ఎట్లా పెట్టారంటే, ఏదైనా చనిపోయి ఏదైనా ఇరిగిపోయినా ఏదైనా అయినా కూడా లారీ డ్రైవరు 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అనుభవించాలి, ప్లస్ 7 లక్షలు ఫైన్ కట్టాలని చెప్పేసి కొత్త రూల్స్ పెట్టారు. దానివల్లే ఆ మధ్యన ఒక 10-15 రోజుల క్రితం బళ్ళని ఈ డీజిల్ గురించి ఆపడం అది చేశారుగా మేడం, అది ప్రాబ్లం అన్నమాట. అయితే అలా చేయాలంటే అదే 7 లక్షలు ఉంటే ఈ లారీ కొనుక్కొని నేనే నడుపుకుంటా మేడం, ఈ డ్రైవర్ పని ఏం చేస్తాను? మాకు నడవదు కదా. ఆ 7 లక్షలు లేకపోవడం వల్లే కదా మాకు స్కూల్లో పిల్లలకి ఫీజు కట్టుకోవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంట్లో ఇప్పుడు కిరాయి అని, ఫీజులని, అప్పులు ఉంటాయి, పండుగల పప్పాలు వస్తాయి, అన్ని ఉంటాయి. మాకు కూడా చాలా ప్రాబ్లం ఉంటాయి. కానీ మాకు వచ్చే 20,000-25,000 శాలరీలో మాకు కూడా చాలా బాధగా ఉంది. సరే, అవన్నీ కాకపోయినా కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ వల్ల మాకు చాలా బాధ అవుతుంది. ట్రాఫిక్ రూల్స్ అనేది ఏంటంటే, ఏదన్నా ఇప్పుడు 9 గంటల దాకా మాకు ఛాన్స్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళా 11-11:30 దాకా పోమని చెప్పి అనేది, ఇక్కడే కాపు కాసుకొని ఉంటారు సిఎస్ఆర్ గానీ ఎస్ఐ గానీ ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఇది మన ఈ ఉపల్ ఏరియాలో ఇక్కడ ఈ మన స్టేడియం ఉంది కదా మేడం, ఈ స్టేడియం వల్ల ఏంటంటే ఇక్కడ వాళ్ళకి చాలా టైట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళు ఏమన్నారంటే, బాబు మాకు సిఎస్ఆర్ పైన సార్ మాకు మా డ్యూటీ మేము చేస్తున్నాము కాబట్టి మేము చేయాల్సిందే, మీరు రాకండి, అది ఏమైనా ఉంటే మీరు పై సార్కి వెళ్ళి అడుక్కుని అంటున్నారు. ఇలా అడగడానికి ఎవరి కాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక 10 మంది, 15 మంది, 20 మంది, 50 మంది పోయి అడిగితే ఏదైనా చేస్తారో తెలియదు. కానీ వీళ్ళు ఎవరి కాళ్ళు ఒక్కొక్క లారీ ఉంటుంది. ఇప్పుడు ఒక లారీ ఒక వారు భయపడతారు పోవాలంటే. ఒక 10 మంది కలిసిపోతే ఏదన్నా అవుతుంది. ఎవరి కాళ్ళు భయపడి పోవట్లేదు. అక్కడికి వెళ్ళాక చేస్తారా చేయరనేది మాకు తెలియదు. కానీ అక్కడికి వెళ్తే ఏదో ఒకటి అవ్వచ్చు. పైసాలు కూడా ఏదైనా జాలిపడి ఏదైనా చేయవచ్చు, కానీ వీళ్ళు పోవట్లేదు, వాళ్ళు కూడా మాకు సహకరించట్లేదు. అది మేడం ప్రాబ్లం. అది ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అవుతుంది కదా, అయ్యేటప్పుడు పోనీ మీరు ఇప్పుడు 10 years జైలు శిక్ష, అలాగే 7 లక్షలు అది అలా కట్టాలంటే ఎట్లా అవుతుంది మేడం? మా ఫ్యామిలీ మొత్తం రోడ్డు పడతాం కదా. అక్కడ నుంచి పారిపోతే అట్లా పారిపోవటం అంటే నిజంగా ఎవరు పారిపోము. ఎందుకంటే మాకు ఆ టైంలో పోలీసు ప్రొటెక్ట్ ఉంటే మేము పారిపోము. అర్థమైందా? ఎవరైనా వస్తారు, పబ్లిక్ వస్తారు. పబ్లిక్ ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు పబ్లిక్ వస్తారు. పబ్లిక్ వచ్చి ఏం చేస్తారంటే 10 మంది వచ్చేసి కొట్టేస్తారు. పబ్లిక్ వచ్చేసి అప్పుడు కొట్టినప్పుడు చాలా ఆ దెబ్బలతో తట్టుకోవచ్చు, లేదా చనిపోవచ్చు. చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, అట్లా కొట్టి చనిపోయిన సీన్లు కూడా ఉన్నాయి. ఏది దేశంలో చాలా మంది అట్లా చూసినా ఉన్నాయి, మేము చూస్తున్నాము, పేపర్కి వస్తున్నాయి, టీవీలకు వస్తున్నాయి, ఇవన్నీ కూడా మేము చూస్తూనే ఉన్నాము. కాకపోతే మేము పారిపోము. ఒక యాక్సిడెంట్ అయినప్పుడు కాలు వచ్చి ఇరిగింది అనుకో, నలుగురు వచ్చేసి కొట్టేస్తారని భయంతో పారిపోతారు తప్ప పారిపోవాల్సిన అవసరం లేదు. ఒక యాక్సిడెంట్ జరిగినా అక్కడ నుంచి పారిపోతే గవర్నమెంట్ విధించిన శిక్ష అంటే ఇక్కడ వీళ్ళు కొట్టి చంపేస్తారని భయం. అదే భయం మేడం, అంతే. సో ఎక్కడికి వెళ్ళినా సరే పోలీసులు మనం గవర్నమెంట్ కి చెప్పుకుందామన్నా మీకే పనిష్మెంట్ బయట వాళ్ళకి ఏం లేదు, ఎటువంటి లాభం లేదు. మాకు అన్ని నష్టాలే కానీ లాభాలంటే ఏం లేవు. మరి మీ కుటుంబంలో మీరు ఒక్కళ్ళే ఉన్నారా? చూసుకోవడానికి గానీ మేమే ఉన్నాం మేడం. ఇప్పుడు నా కుటుంబాన్ని నేనే చూసుకోవాలి మేడం, బయట వాళ్ళు ఎవరు వస్తారు? మరి అమ్మాయికి పెళ్లి చేసా అన్నారు కదా, మరి లారీ డ్రైవ్ చేస్తూనే పెళ్లి అంతా డ్రైవ్ చేస్తూనే అది లేదు మేడం. నాకు కొంచెం ఒక ఎకరం పొలం ఉంటే అది అమ్మేసి చేశాను మేడం, అమ్మి చేశాను. ఇప్పుడు నాకంటే ఏమీ లేదు. నా కొడుకున్నాడు, కొడుకుని చదివించుకుంటున్నాను అంతే. ఈ కష్టం ఇంకా చదువుతూనే ఉన్నాడు, డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది, ఇక చదువుతూనే ఉన్నా మేడం. ఇక కష్టం చేసి బతుకున్నాడు. సార్ ఇప్పుడు మీ కుటుంబం కానీ ఏదన్నా బతకాలి అంటే మీ జీవనం మీద బతకాలి. అవును మేడం. మరి రీసెంట్ గా కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు కాబట్టి
అక్కడ మీన్ మీకు ఎక్కడైనా ఒక 5 రోజులు 6 రోజులు ఆగిపోయిందంటే అక్కడ మీకు ఇన్కమ్ లేదు. నెలకి వస్తే 15,000 20,000 అంతే. దాంతో మీరు ఇంక ఇల్లు సర్దుకోవాలి. అంతే మేడం. అంతే చేసుకోవాలి. అంతే. ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ.